ఆప్షన్ గ్రీక్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలపై ఇది ఈనాటి క్లుప్తమైన విశ్లేషణ. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది వినడానికి కాస్త గందరగోళంగా అనిపించినా, మీ కష్టార్జితాన్ని మార్కెట్లో పెట్టుబడిగా పెట్టే ముందు అసలు ఈ ఆప్షన్ గ్రీక్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవటం నిజంగా చాలా ముఖ్యం. సరే, మొదటిది తీటా మరియు వేగా. మార్కెట్ ఎటూ కదలకుండా ఒకే దగ్గర ఉన్నా మీ డబ్బు ఎందుకు ఆవిరైపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది అచ్చం అప్పుకు రోజూ వడ్డీ కట్టినట్లేనండి. తీటా అంటే టైం డికే, అంటే మార్కెట్ కదలకుండా ఉంటే సమయం గడిచే కొద్దీ ఆప్షన్ వాల్యూ ఆటోమేటిక్గా తగ్గిపోయి కొన్నవారికి నష్టాన్నిస్తుంది. ఇక వేగా విషయానికొస్తే ఇది మార్కెట్ వోలటాలిటీని సూచిస్తుంది. మార్కెట్ కదలికతో అసలు సంబంధం లేకుండా వోలటాలిటీ పెరిగితే ప్రీమియంలు పెరుగుతాయి. అందుకే వోలటాలిటీ తక్కువగా ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మేయాలి. రెండవది డెల్టా. సమయం గురించి చూశాం కదా, మరి మార్కెట్ కదిలితే ఏమవుతుంది? ఇండెక్స్ ఒక పాయింట్ పెరిగితే మీ ఆప్షన్ ప్రీమియం ఎంత పెరుగుతుందో డెల్టా చెబుతుంది. ఉదాహరణకు ఎట్ ది మనీ ఆప్షన్ డెల్టా 0.5 ఉంటుంది. అంటే మార్కెట్ 100 పాయింట్లు పెరిగితే మీ ప్రీమియం కేవలం 50 పాయింట్లు మాత్రమే పెరుగుతుందన్నమాట. మూడవది గామా. డెల్టా ఎప్పుడూ ఒకేలా ఉండదండి. ఇక్కడే గామా ఎంటర్ అవుతుంది. డెల్టాను కార్ స్పీడ్ అనుకుంటే గామా అనేది ఆ కారుకిచ్చే యాక్సిలరేటర్ లాంటిది. డెల్టా ఎంత వేగంగా మారుతుందో గామానే నిర్ణయిస్తుంది. అందుకే మీ ఆప్షన్ అవుట్ ఆఫ్ ది మనీ నుండి ఇన్ ది మనీకి మారుతున్నప్పుడు డెల్టా 0.2 నుండి 0.8కి చేరుకోవడానికి ఈ గామానే ముఖ్య కారణం. మొత్తంగా చూసుకుంటే సమయం, ధర కదలిక, దాని వేగం మరియు అస్థిరత అనే ఈ 4 మూలస్తంభాలను సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు కూడా ఆప్షన్స్ ట్రేడింగ్లో సులభంగా పట్టు సాధించవచ్చు.